అరే బట్ చెప్పరా గజాల. ఈ ఎండల్లో తిరిగి 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 ఇందాక ఇంటికి వచ్చాక ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే 2 మామిడి పళ్ళు కనిపించారా. ఓ మామిడి పండు కోసుకుని తిందాం కదా అని చెప్పి కోసుకుని తిన్నాను. దాని అమ్మ టేస్ట్ ఏముందరా అసలు నిజంగానే. మనకు దూల ఆగదు కదా. ఆ మామిడి పండు అంత టేస్ట్గా ఉంది కదా అని చెప్పి సేమ్ అలాగే ఇంకో మామిడి పండు కూడా ఉంది, అది కూడా కోసుకుని తిందాం అని కోసుకుని తిన్నాను రా. మొత్తం పులుపు రొడ్డురా అసలు నిజంగానే. అరే ఇదంతా ఎందుకు చెప్తున్నారా నాకు ఇప్పుడు? అంటే ఎందుకు చెప్పానంటే అసలే కరువు మీద ఉన్నాము, సినిమాలు లేవు, కనీసం సినిమా అప్డేట్లు వచ్చానన్నా కొద్దిగా హ్యాపీ ఫీల్ అవుదాం అనుకున్న టైంలో 2 బిగ్గీస్ అనౌన్స్మెంట్స్ అయితే ఇచ్చాయి. ఒకటేమో బుజ్జిని ఇంట్రడ్యూస్ చేశారు, ఒకటేమో దేవరా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఆ బుజ్జి ఇంట్రడక్షన్ ఏదైతే ప్లాన్ చేసి రిలీజ్ చేశాడో నాగ్ అశ్విన్ మామ నిజంగా సలాం కొట్టాలనిపించింది రా. ఆ థాట్ అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. బిగినింగ్ నుంచి కూడా ఒక డిఫరెంట్ అటెంప్ట్లో వెళ్దామన్న థాట్లో ఉంటాడేమో తెలియదు, కానీ తన ప్రమోషన్ స్టైల్ అయితే మాత్రం చాలా కొత్తగా అనిపిస్తుంది. తను చూసుకున్న సబ్జెక్టు యూనిక్ గానే ఉంటాయి, అట్ ద సేమ్ టైం ప్రమోషన్స్ కూడా మంచి కొత్తగానే అనిపిస్తున్నాయి. సినిమా దగ్గరికి వచ్చేస్తుంది, 27వ తారీఖుగా ఉంది. దానికోసం జనాల్లోకి తీసుకెళ్ళడానికి విపరీతంగా ట్రై చేస్తున్నాడు. దట్టు ఒక కొత్త ఆలోచనలతో వెళ్తున్నాడు. అది మాత్రం నాకు మెచ్చుకోవాలని అనిపిస్తున్న విషయం రా. అవును మామ, ప్రతి సినిమాని ఫస్ట్ సినిమా అనుకున్నప్పుడే ఎలాంటి అవుట్పుట్స్ వస్తాయి. ఆల్ ద బెస్ట్ కల్కి ఫర్ June 27. ఇందాక ఇంకో పొల్ల మామిడి పండు గురించి చెప్పింది చూసా, అది దేవరా సింగిల్ అనమాట. ఎవరు తిట్టుకున్నా నాకేం పర్వాలేదు, కానీ మోస్ట్ ఓవర్ హైప్డ్ అండ్ ఓవర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవడన్నా ఉన్నాడంటే అది అనిరుద్ర. అవును మామ, ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ కి నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆ సినిమా టోన్ ఏమో రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటది, ఇతనేమో న్యూ ఏజ్ స్టైల్ వేస్తున్నాడు మ్యూజిక్ ని. రెండింటికి అసలు సింకే అవ్వలేదు. అరే ఆ వీడియో చూస్తూ పాట విందామని పెట్టుకున్నానా, ఆ వీడియోలో ఎన్టీఆర్ కానీ వెనకాల వచ్చే కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి మంచి అటెన్షన్ అయితే డ్రా చేసాయి. కానీ ఆఫ్ ద స్క్రీన్ కనిపించే మన సరస్వతి పుత్ర రామ్ జోగేష్ శాస్త్రి గారి లిరిక్స్ ఏవైతే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నామో అవి ఎంజాయ్ చేయకుండా అనిరుద్ మ్యూజిక్ దాన్ని ఓవర్టేక్ చేసేసింది. అసలు ఆ టోన్ అన్నది ఎక్కడ మిస్ అయినట్టు అనిపించింది నాకు ఎందుకో. అసలు ఏం అర్థం కాలేదు అసలు. నాకైతే ఫుల్ డిసప్పాయింట్ అయితే అయ్యాను నేను ఈ పాట విషయంలో. నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను. అసలు ఆ రెండింటికి సింకే అవ్వలేదు మామ. ఇంకా మిగతా సాంగ్స్ ఉన్నాయి, అవేనా బాగా ఇస్తాడేమో అని చిన్న హోప్ అయితే ఉంది. నాకు ఈ విషయం ఎందుకో క్లారిటీ లేదు. ఆబ్వియస్లీ కొరటాల శివ కెరీర్ స్టార్టింగ్ నుంచి తను డైరెక్షనల్ డెబ్యూ చేసిన దగ్గర నుంచి కూడా డిఎస్పీతో 4 సినిమాలు బ్లాక్ బస్టర్లు కొట్టాడు ఆయన. మంచి కాంబినేషన్, 4 డిఫరెంట్ జోనర్లు, వాటికి తగ్గట్టు డిఎస్పీ మ్యూజిక్ ఇచ్చాడు. అనిరుద్ విషయంలో అలాంటిది కాదు. అనిరుద్ ఎప్పుడు ఒకే ర్యాప్ తో కంటిన్యూ అయిపోయి సినిమాని తన స్టైల్లోకి తీసుకొద్దాం అనుకుంటాడు తప్ప తనని సినిమా స్టైల్లోకి వెళ్ళడానికి ఆలోచించడు. చూద్దాం, పోనీ ఈ సింగిల్ చూసి మనం ఏదైనా మన ఒపీనియన్ ఏమైనా తప్పై ఉండొచ్చు. అలా తప్ప ఈ సినిమాకి ఏమైనా అడ్వాంటేజ్ అయితే తప్పు లేదు. సినిమా బాగుండాలి, ఎప్పటికీ ఒప్పుకునే మాట మనం ఒకటే, సినిమా బాగుండాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలి. ఖచ్చితంగా సినిమా మీద అయితే నాకు నమ్మకం ఉంది మామ. కొరటాల శివ అయితే మాత్రం డిసప్పాయింట్ చేయడు. నేనైతే ఎగరగా వెయిట్ చేస్తాను October 10 గురించి. ఆల్ ద బెస్ట్ టీమ్ దేవరా, ఆల్ ద బెస్ట్ టీమ్ దేవరా. కనీసం నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ అయినా సరే బాగుంటాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.